ఒక్కొక్కరికి కలిపి నీకు 50 లక్షలు ఇచ్చాం. అంటే మొత్తం లక్ష ఎన్ని 1,50,00,000 ఇచ్చాం. 1,50,00,000 ఇచ్చాం. 50 lakhs. నువ్వు ఆ 1,50,00,000 ఉంచుకుని ఒక్కొక్కరికి ఇండియా వెళ్ళాక 20 lakhs 20 లక్షలు సరిపోద్ది. ఓకే ప్లీజ్. ఓకేనా? డీల్ ఓకేనా సార్? 10 lakhs. 10 lakhs. నాకు ఒక 5 లక్షలు పోను పంచి 2 లక్షలు కాదు. అది గైస్ ఈ రోజు ఇక్కడతో ఎండ్ అయింది. హాస్టల్కి వెళ్తున్నాం ఇప్పుడు. అదే హాస్టల్ లాగా ఉన్నాయి రూమ్లు ఇక్కడ. వచ్చేసాం రూమ్ దగ్గరికి. లెక్కలేస్తున్నారు. లెక్కేస్తుండయో తుస్సు. డే 2 నైట్ మంచి పడుకుని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వచ్చింది. కాంప్లిమెంటరీ బ్రెడ్ ముక్కలు ఇవే తినాలి. ఇక్కడికి వస్తే ఏం నాన్ వెజ్ తింటున్నాం, నాన్ వెజ్లో ఏం తింటున్నాం తెలియట్లా. మా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? పుతుక్లో ఎన్ని డేస్? మా నేను పెట్టేస్తా అది చెప్తున్నా. బీపీ ఇక బస్ జర్నీ చేసినట్టు ఫ్లైట్లో తిప్పుతున్నారు ఇక్కడ. ఓకే ట్రిప్కి తీసుకొస్తా అని చెప్పి బీపుల్లో ఫుడ్ చూపిస్తున్నాడు. బాగుందమ్మా. నేను మొత్తం బీపులు ఏమే నేను పెట్టేస్తా. ఈ బూతులన్నీ మాట్లాడేది కిరణే. ఒరే సునీల్ బీపులో వేసుకో, ఎక్కడ బూతులు కనిపిస్తే అక్కడ. హలో మా ర్యాబ్ బుక్ చేసి మళ్ళీ హోచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అక్కడ నుంచి పుతుక్కే కదా, పుతుక్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి అక్కడికి కోటికి వెళ్తున్నాం. కోటి అన్నాడు కానీ ఇక్కడ హోచిమిన్ సిటీ నుంచి పుతుక్కి వెళ్తున్నాం. ఫైనల్గా హోచిమిన్ సిటీకి వస్తాం ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి పుతుక్కి వెళ్తాం. మా చెక్ ఇన్ బోర్డింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ పుతుక్ ఫ్లైట్ కోసం వెయిటింగ్. పుతుక్కి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ అక్కడ ప్లాన్ చేసుకుని డే వేస్ట్ చేయాలి, పడుకోవాలి. అక్కడ ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. అయిపోయింది. సో మీరైతే ముందు ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో 9:40 అయితే ఇప్పుడు ఇక్కడ 11:30 అయింది. సో మీరు ఎవరైనా వెళ్తే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. గైస్ సతీష్ అండ్ తరుణ్ దొరికిపోయారు. మేము ఇక్కడ కూర్చుంటున్నాము. దొరికిపోవటం అంటే దొరికిపోవటం కాదు, పేరులో దొరికిపోయి లెటర్ మిస్ అయ్యింది అంతే. మీరు ప్రాబ్లం బట్ దే కెన్ సార్ట్ ఇట్ అవుట్. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా చూసుకోండి. మాదైతే బాగానే ఉంది. వాళ్ళిద్దరు దొరికారు. వీటిని కూడా నేనే రిక్వెస్ట్ చేసి మరి పంపించాను. నీకు తెలుసు కదా. సో అది మీరు ఎప్పుడన్నా కనుక వస్తే కనుక ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు చూసుకుని మరీ బుక్ చేసుకోండి. సతీష్ ఇంకా తరుణ్ వాళ్ళది హెచ్ లెటర్ ఒకటి యాడ్ అయిపోయింది, తర్వాత ఏదో మిస్ అయింది. సో అలా ఏం మిస్ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ వెళ్ళారు చేంజ్ చేసుకోవడానికి. తప్పు కొట్టదని చెప్పి తిట్టుకుంటారు. అంతా 3 లక్షల 3 లక్షల బొక్క. 3 లక్షల టికెట్ మిస్టేక్ కొట్టారు. లెటర్ 3 లక్షలు ఫైన్ ఇచ్చారు. కొట్టుకుంటారు. 5 లక్షలు అడిగారు. అబ్బా ఆప్షన్ కూడా ఉందా? దాంట్లో చూపించాం రా బాబు. 3 లక్షలు అంటే ఫిక్స్ చేసి ఇచ్చినాం.
అట్లా రిక్వెస్ట్ చేసి ఎంతరా ఏంది ఎయిర్పోర్ట్ లో అట్లా తగ్గించిరా 350 300 700 1300 1300 బొక్క వానికి 1300 మళ్ళీ నాకు బ్యాక్ 1200. మరి ప్లాన్ ఏది కాఫీ ఉంటుందా నీ కాఫీ బాల్ ఎక్కువ అయిపోయిందిరా వీళ్ళకి ఏం తెలియదు నేను చెప్తానే కానీ ఏం రావట్లేదు వీళ్ళకి అది నోట్ అక్కడ పెట్టాలి రాగు ఆడ నేను చెప్పిన తర్వాత పెడతారు ఇక ఏది పడితే అది నొక్కి మింగిరు అనుకో మళ్ళీ ఇంకో 300 ఫైన్ వేస్తారు నోటు పెట్టాలరా లాంగ్వేజ్ అవునరా అది కావాలా కిందది నాకు మా పేరు కొట్టు మా ఆనంద్ కదా అది మరి మా కాఫీ తాగుతాం వాళ్ళు తినడానికి వెళ్ళారుగా నిజంగా ఈసారి ఏ కప్పను పామును ముక్కలు చేసి ఇస్తే వాళ్ళు చికెన్ అనుకుని తినేయాలి వాళ్ళు అరే ఆ దాంట్లో మాట్లాడతాను సతీ సతీ ఎంజాయ్ పండుగ వీళ్ళు ఇచ్చాడు పుస్తకం పుత్తకు బయటకు రాగానే అయితే మంచి వ్యూ ఉంది చూడండి బ్యాక్ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తాం ఇక్కడ రూమ్కి వచ్చాం ఇందాక పుతుక్ అన్నాం కదా అది పుతుక్ కాదు నాకు ప్రొనౌన్సియేషన్ రాలేదు అది పుట్కోప ఏదో ఉంది మీరు తర్వాత కనుక్కోండి నేను అది వీడియో కూడా పెడతా బైకులు తీసుకుంటున్నాను మామ కాదు టుమారో ఇవి బైక్స్ హెల్మెట్ ముందు కూర్చున్న వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరు పెట్టుకోవాలి మామ ఇటు సైడ్ వాళ్ళ దేవుడు చూడండి ఎలా ఉన్నారు మన సైడ్ ఎలా ఉంటారు వీళ్ళ సైడ్ కూడా ఇక్కడ దేవుడు అన్నమాట నువ్వు పెట్టావు మరి బ్లాగులు కొడుతున్నాం మేము ఏదో పని చేస్తున్నాం Hi guys. Hi. We are going to beach. కుంకుమ కుసాక్ష బీచ్ పోతున్నాం మేము అందరం అంటే మీ ఇద్దరు వెనకాల ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు మాకు అది కొద్దిగా అక్కడ ఆగారు లొకేషన్ ఎక్కడ అని చూస్తున్నారు కానీ లొకేషన్ దొరకట్లేదు వాళ్ళకి. హే గాయ్స్ ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం పట్టుకో. ఓకే గాయ్స్ ఇక్కడంతా రివర్స్లో వెళ్ళాలి ఇక్కడంతా లొకేషన్స్ ఏంటంటే వెరైటీ వెరైటీగా ఉన్నాయి బట్ వెళ్తున్నాం రివర్సే
దాంట్లో కూడా దిగి నవ్వు. వాడికి తెప్పిస్తానున్నాడా తేంగా తీసుడు మావా ఒక క్లిప్ తీసుడు స్టార్ ఫిష్ బీచ్ అంట. స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ బీచ్. పోవాలరా అయ్యే స్టార్ ఫిష్ కనపడుతుంది పట్టుకుంటే వెళ్ళిపోతే అట్లా తీసి ఉంటుంది. దండం పెట్టుకుంటే ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ధైర్యం చాలు. ఎట్లది మా ఫోటో కొట్టి బ్లాక్ వస్తుందా? అది గైస్ స్టార్ బీచ్. ఏం మా ఇది స్టార్ బీచ్. పుచ్చుకో పేర్లు తెలియవు, వింతగా ఉంది ఇక్కడ. సో వచ్చాం. వ్యూ అయితే మామూలుగా లేదు, బాగుంది. ఎయిర్పోర్ట్ నుంచి 35 కిలోమీటర్స్. వ్యూ అయితే బాగుంది. సో మీరు రావాలనుకుంటే పుచ్చుక్క ఎయిర్పోర్ట్లో దిగి స్టార్ ఫిష్ బీచ్ అని కొడితే ఇక్కడికి తీసుకొస్తుంది. మా స్టార్ ఫిష్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఏ ప్లాస్టిక్ రియల్ పట్టుకొని చూడు. కదలరా రియల్ ఓన్లీ. ఆయన పక్కన ఏంటో మీకు మా నిజంగా చాలా టైం తర్వాత నేను ఇంటర్నేషనల్ కూడా మన రొచ్చులాగే ఉంటుందని చెప్పి అర్థమైంది. ఎంత బాగుందంటే మన స్లమ్ ఏరియా అలా ఉంది ఇంటర్నేషనల్ ట్రిప్. మనతో పోతే ఏదైనా ఒకటే. మీరు గైని పెట్టుకుని వెళ్ళండి. లేదు మా గైలను తీసుకుని వెళ్తే డబ్బులు పక్క. ఇక ఇంటర్నేషనల్కి వచ్చి కోటి మార్కెట్కి వచ్చి ఏదో షాపింగ్ తీసుకోవడానికి వచ్చి సుధాకి
ఇప్పుడు మనం కోటి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తప్పు ఉంటే క్షమించండి. 2 రోజులు అవుతుంది వచ్చి, ఇప్పటిదాకా చూపిద్దాం అనుకున్నాం కానీ మనం కూడా తెల్ల కనపడుతున్నాం. ఏది లేదు, ఇంటర్నేషనల్ తెల్లగానే కనపడతాం మనం. సో ఇది మ్యాటర్. ఇగో సార్ ఇంటర్నేషనల్ గైడ్ చెప్పుల దగ్గర తీసుకొచ్చాడు. ఈ కోటిలో దొరుకుతాయి మావా. ఇగో జుడియోలో 100 రూపాయలు ఎంత అడుగు? ఇంకో 3 లక్షలు అంట. 1100 మావా. 300,000 అంటే ఎంత? 1150 రూపాయలు. జుడియోలో 150 రూపాయలు అవి. మా ఎంజాయ్ చేస్తున్నాం కదా. 150 పట్టుకుని వచ్చి 30 రూపాయలు చెప్పులు. మా కథ నాకు నువ్వే మెయిన్. నువ్వు చెప్తే వచ్చా నేను. ఇగో చేపలు ఇవి మనం హైదరాబాద్లో అక్కడ చూడలేము. ఇవి పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఏంది గవ్వలు అవి? నేను రెడీ. ఫోన్ పట్టుకుని అదే మరి దీనికంటే ఏం చేయను నేను, ఇదే ఎంజాయ్ చేస్తాను. ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్తే 8 లక్షలు చెప్తాను. అబ్బా నైట్ మార్కెట్ మామూలుగా లేదు. అదేలే ఇలా స్టోన్ ఐస్ క్రీమ్ గట్రా మన దగ్గర ఉంది. చెప్పులా ఇక్కడ ఫుడ్ ఇది లైవ్. దీన్ని ఏదో అంటారు మావా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డ్రీమ్ క్యాచర్ ఏదో ఉంటుంది. డ్రీమ్ క్యాచర్ అది వేరు మా. మరి ఇదేంటి? ఇది మైండ్ క్యాచర్. మైండ్ క్యాచర్ కొంచెం మంచి పీస్ క్యాచర్. అది మామ ఇక్కడ ముత్యాలు ఫేమస్ అన్నమాట. ముచ్చట్లో చూపిస్తాం ముత్యాలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముత్యాలు. ఇక్కడ ముత్యాలు ఎంతో ఫేమస్. ముత్యాలు ఫేమస్ అన్నమాట ఇక్కడ. ప్రైస్ మాత్రం హెవీగానే ఉన్నాయి. మా ఈ గవ్వ ఎంత అడుగు మావా? ఈ డైలాగ్ కోసమే వెయిట్ చేశా. మా సరదాగా తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవడ ఓనరు ఎవడేంటో తెలియట్లా. అందరూ ఓనర్ లాగే ఉన్నారు. బాయ్ మనోడు ఓనరా? ఫిక్స్డ్. అలా దాంట్లోకి వెళ్ళారు. ఇవి మ్యాంగోసా? మ్యాంగోసేనా? ఏమో నిన్ను నమ్మలేను.
ఫ్రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ట్రై చేద్దామా ఏదన్నా? లాబ్స్టర్స్ అవి తింటారు మా లాబ్స్టర్ తింటారు. లాబ్స్టర్ ఎవరు కాదు, లాబ్స్టర్స్ లాబ్స్టర్స్ అయినా ఏం వేయలేదు నేను దాని మీద. తందూరి ఏనా? తందూరి. ఇక మన ఇండియా వాళ్ళు లాబ్స్టర్స్ తింటారు. లాబ్స్టర్స్ ఇప్పుడు అది చేపలు అంటారు. మా ఇగో కప్పలు కప్పలు. అది అది పెద్ద కప్ప. పెసరట్టు మీరు పేరు పెట్టుకోండి. రాజాసాబ్లో ముసళ్ళన్నీ ఇక్కడికి వచ్చాయి. పొట్లి పొట్లి కదా. One more for 200. No. I will take 2. You buy the More 10. two. You buy the 10. It's the same I will take price. 4, 3, 3. No, sorry. The same thing. How many తీసుకున్నా? 320 plus. అంటే ఎంత మావా? 3,40,000 పెట్టి తీసుకున్నా. నచ్చితే అని అనుకుంటున్నా. 320. ఇప్పుడు అమ్మకి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలన్నా? ఇక్కడ ఇవన్నీ ఇవే ఉన్నాయి. Yes. నాన్న కూడా తీసుకుంటా. గైస్ డే 3 డే 2 కంప్లీట్ అయిపోయింది. డే 3 ఇప్పుడు కేబుల్ కార్కి వెళ్తున్నాం. మాతో పాటు సారు, కిరణ్ సారు, తరుణ్. సో రేపు మార్నింగ్ 8:40కి మళ్ళీ హానాయ్కి ఫ్లైట్ ఉంది. సో రేపటి వరకు కంటిన్యూ. కేబుల్ కార్ ఎట్లా ఉంటుంది ఏంటి చూపిస్తాం. వాచ్. బైక్ తెచ్చుకోకుండా ట్రైన్. మన వాళ్ళు ఇక్కడ రాకెట్ రెడీ చేస్తున్నారు, చూద్దాం ఎట్లా ఉంటుంది. సూపర్ క్రేజీ. That's crazy. Yes. You from India? Yes, Hyderabad. I love India. Nice. You only make that? సో మళ్ళీ ఒకసారి అడుగుదాం ఎలా ఉంటుంది ఏంటంటే. బ్రో కెన్ యూ డూ వన్ మోర్ టైమ్? యువర్ గుడ్ నేమ్? Wuhan. Hukan? Yeah. You? Myself Govind. Govind. Can you do one more time? Student. High school. That's cool. Yeah. Are you doing that one? Again. Cái gì? Water. Rocket water. Rocket water. Nước kìa, bơm nước chơi luôn. వాటర్ బాటిల్తో చేశారు మామ రాకెట్ని. క్రేజీ ఉంది. ఏమో పెడుతున్నారు, ఒకసారి చూపిస్తూ చూడండి. చూడండి హెయిర్ ఫిల్ చేస్తారు ఫస్ట్. ఒకటేసారి ట్యాప్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఇట్లా మనోడు ఆత్రంగా వాటర్ నింపేసి తీసుకొచ్చాడు 2. నిజంగా ఇక్కడ ఒక 1 month ఉంటే కనుక మీకు వియత్నాం లాంగ్వేజ్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. నేను ట్రై చేస్తున్నా.
Bấm đây. Anh chỉ có về bảo rồi. Chân. Nhanh lên. Gà thắng rồi. Tìm cặp cái gì vậy mà coi rồi. Có xe. Tại nó có 2 cặp. మామ ఇక్కడ గ్రాబ్ అని ఉంటుంది చూడు, గ్రాబ్ కూడా ఎంత పాష్గా ఉన్నాయి నిజంగా. హలో, వాట్స్ యువర్ నేమ్? ఇక్కడ గ్రాబ్లు కూడా ప్రీమియం ఉన్నాయి. హౌ మచ్ టైం వెరీ? మనకి సీట్ ఏమంటారు, స్టీరింగ్ రైట్ సైడ్లో ఉంటుంది, వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో బ్యాక్ పుష్ చేయాలంటే అట్లా నొక్కాలన్నమాట. మా తెలియదురా అలా నొక్కాలంటే. Your car is very nice. Thank you very much. 11:30 and reopen at 1 p.m. Okay. Okay, so now we have free time. If you want, 1 PM కంటే సరిపోద్దులే, ఈ లోపు now తినేయొచ్చు. 12. We have an hour. 6 days ఉంటారు పుకేటలో. And 6 And on my right hand side have the Pearl Farm. Do you want to visit here, Raul? Hey, 6 కిలో వేస్తే మనం తొందరగా వెళ్తాం కదా, ఇంతసేపు ఎందుకు? I will waiting you outside. ఓకే. Okay? పోల్ పెద్దది మామ ఇది. Because the cable car is reopen at 1 p.m. Okay. So now we have around an hour మా ఫుడ్ తిందాం free time. So Can we have breakfast? we have breakfast. Breakfast. With lunch. If you want to have lunch. ఇండియన్ Yeah, okay, inside the Sunset Town. Indian. Yeah, exactly. Okay. In Sunset Town, okay? Sunset now is there. It is like near the cable car station. Okay. If you want to visit here first, and then đến nơi có thể mua sắm quần áo. మన గ్రాబ్ డ్రైవర్ అయితే మస్తు మంచోడు. పర్ల్స్ మ్యూజియం ఉందని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పింది, ఫ్రీ విజిట్ అంట, చూడండి అని చెప్పి. నేను బయటకు వచ్చాడు. Actually, type oyster that to you for cultivation. The small like oyster, the name after, yeah. Usually 2 to 3 years, then you get small herb. The second one, tahiti, then you get black herb. That's her. It's a small one. Yeah, small oyster, small herb. I can tell you. సో ఇట్లా రఫ్ చేసి అట్లా వైట్ పౌడర్ వస్తే దట్స్ రియల్ వన్, రైట్? Yes, real one. No powder, fake one. Yeah. Thank you. The next one, so guys, come for you. థ్యాంక్ యూ. It's kind of museum, you know. It's kind of museum, Ratra museum. పల్స్ మ్యూజియం. Come here. See this boat, Titanic. టైటానిక్ వాళ్ళ తాత రెడీ చేసిండు ఇది. It's dead. ఇవన్నీ సముద్రంలో దొరికినాయి అన్నమాట. ఇక్కడ ఉంది. చెప్పురా, తీసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక్కడ బీచ్. ఉప్పల బీచా? ఉప్పల సతీష్, ఉప్పల బీచ్. ఇగో కాఫీ కప్పులు. చెప్పు. మీకు ఏది కావాలంటే ఆ.